తెలంగాణ గట్టుపై మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంటోంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత రేపు తన రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో 50,000 మందితో ఏర్పాటు చేస్తున్న సభలో కవిత తన పార్టీ పేరును ప్రకటించడంతో పాటు జెండాను ఆవిష్కరించనున్నారు. కవిత పార్టీ పేరు, ఎజెండా తదితర అంశాలపై తెలంగాణ రాజకీయ వర్గాలతో పాటు సామాన్య జనంలోనూ ఆసక్తి నెలకొంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మునీరాబాద్ లో కవిత పార్టీ ఆవిర్భావ సభ జరగనుంది. ఉదయం 10 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరించడంతో పాటు తన రాజకీయ పార్టీ ఎజెండాను ప్రకటించనున్నారు కవిత. దీంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో కవిత పెట్టబోతున్న రాజకీయ పార్టీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కవిత పెట్టబోయే పార్టీ పేరు, జెండా ఎలా ఉండబోతోందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ప్రజా జాగృతి, సర్వోదయ తెలంగాణ, తెలంగాణ జాగృతి పార్టీ తదితర పేర్లను పరిశీలించినట్టు తెలుస్తోంది. ఇక కవిత రేపు తన కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. కవిత పార్టీ జెండా, ఎజెండా ఏ రకంగా ఉండబోతున్నాయి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, బలరాం, రేపు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు సరిగ్గా 10 గంటలకు కల్వకుంట్ల కవిత తన రాజకీయ పార్టీ పేరును ప్రకటించడంతో పాటు జెండాను ఆవిష్కరించబోతున్నారు. కవిత రేపు ఉదయం 8 గంటల ప్రాంతంలో అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్ద ఆమె నివాళులు అర్పించి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి మునీరాబాద్ వెళ్తారు. అక్కడ సరిగ్గా ముహూర్తం 10 గంటలకు పెట్టారు. 10 గంటలకు ఆమె పార్టీ పేరును ప్రకటిస్తారు, జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత రాజకీయ భవిష్యత్తు, ఎజెండా అన్నింటినీ కూడా కవిత ప్రకటించబోతున్నారు. కవిత ప్రకటించబోయే రాజకీయ పార్టీ పేరు ఏంటి, జెండా ఎలా ఉండబోతుంది, ఎజెండా ఏంటి అన్న దానిపైనే రాజకీయ వర్గాలతో పాటు సామాన్య జనంలోనూ కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘానికి కవిత మొత్తం 4 పేర్లను పంపించినట్టు తెలుస్తుంది. అందులో ఒక పేరు ఇప్పటికే ఖరారైనట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ పేరు ఎలా ఉండబోతుంది అన్న దానిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మనకున్న సమాచారం మేరకు తెలంగాణ ప్రజా జాగృతి అన్న పేరును ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలుస్తుంది. దాంతోపాటు సర్వోదయ తెలంగాణ పార్టీ కావచ్చు, తెలంగాణ ప్రజా వికాస్ సమితి కావచ్చు, లేదంటే ఇప్పటి వరకు కవిత 20 ఏళ్లుగా రన్ చేస్తూ వస్తున్న స్వచ్ఛంద సంస్థ తెలంగాణ జాగృతి సమితి అన్న పేరునే కూడా పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి కవిత 4 పేర్లలో కేంద్ర ఎన్నికల సంఘం దేన్ని సెలెక్ట్ చేసింది, దేన్ని ఖరారు చేసింది అన్న దానిపై రేపు ఆ ఉత్కంఠకు తెరపడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కవిత రాజకీయ పార్టీ పేరుతో పాటు జెండా ఏ విధంగా ఉంటుంది, జెండా కూడా ఇప్పటికే తెలంగాణలో కాస్త కనుమరుగవుతూ వస్తున్న బీసీ పార్టీగా పేరు పొందిన తెలుగుదేశం పార్టీ జెండాను పోలిన విధంగానే కవిత తన రాజకీయ పార్టీ జెండాను రూపకల్పన చేశారన్న ఒక ప్రచారం జాగృతి వర్గాల్లో కొనసాగుతూ వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ కవిత రాజకీయ పార్టీకి సంబంధించిన గుర్తు, ఎన్నికల గుర్తు ఏముంటుందన్న దానిపై కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. మనకున్న సమాచారం మేరకు ధర్మగంట గుర్తును రాజకీయ పార్టీ గుర్తుగా, ఎన్నికల గుర్తుగా కవిత ఎంపిక చేసుకున్నారన్న ఒక చర్చ జాగృతి వర్గాల్లో సాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కవిత పార్టీ పేరేంటి, పార్టీ జెండా ఎలా ఉండబోతుంది, ఎజెండా ఏంటి అన్న దానిపై రేపు 10 గంటలకు మనకు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. కనగర్, అంటే ఎంత ప్రతిష్టాత్మకంగా రేపటి సభకు సంబంధించి ప్లాన్ చేస్తూ ఉన్నారు, ఎంతమంది హాజరు కాబోతున్నారు, జెండా, ఎజెండా వీటికే పరిమితం అవుతుందా రేపటి సభ, లేదంటే రేపటి సభలోనే రాజకీయ పార్టీలను టార్గెట్ చేసే విధంగా కామెంట్స్ కూడా ఉండబోతున్నాయా? ఖచ్చితంగా రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకు సభ ప్రారంభమవుతుంది. ఎందుకంటే ముహూర్తం 10 గంటలకే ఉంది. 10 గంటలకు సరిగ్గా కవిత తన రాజకీయ పార్టీ పేరు ప్రకటించడంతో పాటు జెండాను కూడా ఆవిష్కరిస్తారు. ఈ సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి తెలంగాణ జాగృతి కార్యకర్తలు, నేతలు కావచ్చు, కవిత అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సుమారు 50,000 మంది ఈ సభకు జన సమీకరణ చేయాలని ఇప్పటికే తెలంగాణ జాగృతి నిర్ణయించింది. కాబట్టి రేపు సుమారు మునీరాబాద్ ఈ కవిత పార్టీ ఆవిష్కరణ సభకు 50,000 మంది హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. 50,000 మందికి రావడానికి ట్రాన్స్పోర్ట్, రవాణా సౌకర్యం కానీ ఇతర సౌకర్యాలన్నీ కూడా ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ముందు అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించిన కవిత తర్వాత ర్యాలీగా మునీరాబాద్ సభ దగ్గరికి వెళ్తుంది. అక్కడ 10 గంటలకు పార్టీ పేరును, జెండాను ఆవిష్కరించిన తర్వాత తిరిగి అక్కడ దాదాపు గంట సేపు కవిత ఒకరే అక్కడ ప్రసంగించే అవకాశం కనిపిస్తుంది. తాను బీఆర్ఎస్ పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది, రాజకీయ పార్టీని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఉన్న సామాజిక పరిస్థితులు ఏంటి, ఇటువంటి అంశాలన్నీ కూడా కవిత ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. ఈ సందర్భంగా తన తండ్రి కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ పార్టీలన్నింటినీ కూడా కవిత టార్గెట్ చేసే అవకాశం ఉందని చెప్పి జాగృతి వర్గాలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రేపు 10 గంటలకు పార్టీ ప్రకటన, జెండా ఆవిష్కరణ తర్వాత ఆమె ప్రసంగం తర్వాత తిరిగి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ట్యాంకు బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కూడా కవిత నివాళులు అర్పించే విధంగా తన ర్యాలీని ప్లాన్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం, రైట్, థ్యాంక్ యూ కన్నకర్.